శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. ధనుర్రాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. ధనుర్రాశికి తృతీయ స్థానంలో రాహు, చతుర్థంలో శనీశ్వరుడు, పంచమంలో శుక్రుడు, సస్యస్థానంలో బుధాదిత్య యోగము, సప్తమంలో గురుడు, అష్టమంలో కుజుడు, భాగ్యంలో కేతు యొక్క ప్రభావం కనబడుతుంది. సప్తమంలో గురుడు యొక్క ప్రభావం వలన కొంతవరకు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగే అవకాశం బాగానే కనబడుతుంది. గురు దృష్టి ఉంది కాబట్టి కొన్ని శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమం పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు మాత్రం కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అందులో సఫలీకృతమవుతారు. మీ ఐడియాలజికల్ థింకింగ్కి ఒక హైప్స్ అనేది బాగా వస్తుంది. ఉద్యోగరీత్యా సక్సెస్ కూడా బాగానే కనబడుతుంది, 30 to 40%. ఓకే, అలాగే వ్యాపారంలో కూడా మంచి ఆలోచనలతో ముందుకు తీసుకెళ్ళగలిగితే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారాలు, ఫుడ్ ఇండస్ట్రీ, పవర్ ప్లాంట్స్, సోలార్ సిస్టమ్ సంబంధించింది, అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ సంబంధించింది, ఇంకా రాజకీయం కూడా ఒక వ్యాపారం అనుకోండి. బట్ ఇవన్నీ రంగాలకు సంబంధించిన వ్యాపారం ఉన్న వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఒక చిన్న హైక్స్ అనేది కనబడుతుంది, సక్సెస్ఫుల్ కనబడుతుంది. స్పెషల్లీ ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఒక మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం బాగానే ఉంది చెప్పచ్చు. ఇంకా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాలు పాల్గొంటారు. ఎంతో కాలంగా వివాహం జరగని వ్యక్తులకు కూడా ఈ గురువు యొక్క అనుగుణంతో వివాహం జరుగుతుంది. అలాగే గాంధర్వ వివాహాలు కూడా చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతారు. అలాగే శుభవార్తలతో పాటు గురు ప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ వీటి చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతారు. మంచి సక్సెస్ అనేది మీకు ఈ సంవత్సరం కనబడుతుంది. ఒక అష్టంలో ఉన్న కుజుడు యొక్క వల్ల మానసిక ఒత్తిడి, ఆరోగ్య విషయంలో కొంచెం దోషాలు కనబడుతున్నాయి తప్ప సహజంగా 90% ధనురాశి వారికి మంచి రోజు వచ్చాయని చెప్పడానికి అవకాశం ఉంది. ఇక ఇలాగ ఉంటుండగానే మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఈ అష్టంలో ఉన్న కుజుడు, అదేవిధంగా షష్ఠస్థానంలో ఉన్న రవి, అలాగే చతుర్థంలో శనీశ్వరుడు. శని దృష్టి రవి మీద పడ్డాము, అది ఒక దోషం. తర్వాత అష్టంలో ఉన్న కుజుడు దృష్టి 3వ ఇంట్లో ఉన్న రాహు మీద పడ్డం, ఇది ఒక విశేషం దోషం. సో మోర్ డైనమిక్, మోర్ సక్సెస్గా చేసే ప్రయత్నాల్లో కొంత మిస్ఫైర్, హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఆరోగ్య విషయాన్ని కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కాబట్టి ఆ జాగ్రత్త తీసుకోవడం ప్రయత్నం చేయండి. దానికి సంబంధించిన టెస్టులు చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని చాలా ఆరాధించండి. అష్టంలో ఉన్న కుజుడు అంటే వాళ్ళ భాగ్యంలోకి వస్తాడు. వాడు అష్టంలో ఉన్న ఒక రకమైన బాధ, భాగ్యంలోకి వస్తే ఒక రకమైన ఇబ్బంది. వాడే పంచమాధిపతి, వాడే మనకు కొంతవరకు వాగం ఇచ్చేవాడు. కానీ సుబ్రహ్మణ్య స్వామిని ఎంత ఆరాధన చేయగలరు అంత బాగుంటుంది. ఎందుకంటే గురువు అనుగ్రహం ఉంది కాబట్టి స్వామివారికి అభిషేకం చేసిన, ఆరాధన చేయడం వల్ల అది గురుమంత్రంగా కలిగించి మీకు ఒక జీవన విధానంలో అన్నింటిలో మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.